హైదరాబాద్ లో ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రెచ్చిపోయాడు. సైదాబాద్ లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. నెల రోజుల వ్యవధిలో 2 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి పిలిచి ఘాతుకానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే నిందితుడు కేంద్ర రక్షణ రంగ సంస్థ ఉద్యోగి కావడంతో కేసు నమోదు కాకుండా పలు ప్రయత్నాలు చేశాడు. నిందితుని తరపున ఓ ఎస్ఐ రంగంలోకి దిగి బాలిక తల్లిదండ్రులతో రాజీకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు వివరాలు గోప్యంగా ఉంచడం, నిందితుడిని అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.